హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చి 100 days 100 ప్రాబ్లమ్స్. ఇది 10th క్లాస్ పబ్లిక్ కోసం తయారు చేస్తున్న వీడియోస్ అన్నమాట. అంటే డైలీ ఒక క్వశ్చను, ఒక ప్రాక్టీస్ క్వశ్చను ఇవ్వడం జరుగుతూ ఉండడం ఈ వీడియోస్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈరోజు డే 9 అంటే 9th క్వశ్చన్ ప్రాక్టీస్ చేయబోతాం. క్వశ్చన్ చూడండి, ఏమిచ్చాడు? ఇఫ్ 2.3 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.23 పవర్ వై ఈజ్ ఈక్వల్ టు 1000, దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ 1/x మైనస్ 1/y. సో దీని వాల్యూ కనుక్కోవాలి. అయితే ఇది 8 మార్క్స్ క్వశ్చన్. ఎన్ని మార్క్స్? 8 మార్క్స్. మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్. సో ఇప్పుడు ఆన్సర్ ఏం చేస్తామంటే, ఫస్ట్ ఏం చేస్తాం, ఇచ్చింది రాసుకుంటాం. గివెన్ దట్ అని పెట్టి 2.3 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.23 పవర్ వై ఈజ్ ఈక్వల్ టు 1000. ఓకేనా? వాడు ఇది ఇచ్చాడు, మనం విడగొట్టుకుంటాం. ఏమని? 2.3 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1000. సో వై ఉండేది తీసేసి ఎక్స్ ఉండేది మాత్రం రాసుకుంటాం. ఇప్పుడు ఏం చేయాలి దీన్ని అనేది మనం ఇంపార్టెంట్. ఇది ఒక ఫార్ములా. ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎన్. ఈ ఫామ్లో ఉంటే మనం ఎలా రాస్తాము? దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ బేస్ ఏఎన్ ఇలా మారుస్తాం. అంటే దీన్ని దీంతో కంపేర్ చేసుకోవాలి. కంపేర్ చేసుకొని ఏ ప్లేస్లో ఏముంది? 2/3 ఎన్ ప్లేస్లో 1000, ఎక్స్ ప్లేస్లో ఎక్సే ఉంది. సో ఇలా ఇచ్చిన దాన్ని ఇలా మార్చుకుంటాం. ఇప్పుడు దీన్ని అలా మారిస్తే ఎక్స్ ప్లేస్లో ఏముంది? ఎక్సే ఉంది. తర్వాత లాగ్ ప్లేస్ లాగ్ మార్దు. లాగ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లేస్లో ఏముంది? 2.3. తో నెక్స్ట్ ఎన్ ప్లేస్లో 1000 ఇలా మార్చుకుంటాం. మార్చుకున్న తర్వాత ఏం చేస్తామంటే 1000 అంటే ఏంటి? 1000 అంటే 10³ మార్చాలి. 1000 ఎలా మార్చాలి? లాగ్ 2.3ని 1000ని 10³ రాస్తాం. మళ్ళీ ఇక్కడ ఒక ఫార్ములా, లాగ్ ఎక్స్ పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ లాగ్ ఎక్స్. దీనికి తేడా ఏమంటే బేస్ ఉంది, దీనిలో బేస్ లేదు. బేస్ లేకపోతే ఏ ఉన్నట్టు లేదా 10 ఉన్నట్టుగా అనుకోవాలి. సో దీన్ని ఇలా కంపేర్ చేసుకుంటే పవర్ ముందుకు వచ్చినట్టు. సో పవర్ ముందుకు వచ్చి 3 ఇంటూ లాగ్ 2.3 బేస్ 10 ఇలా మార్చుకుంటాం. మార్చుకున్నప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్, బేస్లో ఎప్పుడు 2.0 పాయింట్ డెసిమల్ ఉండకూడదు. సో ఇది ఇక్కడికి రావాలి, ఇక్కడ ఉండే 10 బేస్లోకి రావాలి. అంటే ఇంటర్చేంజ్ అవుతుంది. ఇవి చేంజ్ అయ్యేటప్పుడు ఇవి కూడా మారుతాయి. అంటే ఎలా అంటే ఎక్స్ అంటే 1/x. ఈ 1 ఎక్కడి నుంచి వచ్చిందంటే డినామినేటర్లో ఏమీ లేదంటే 1 ఉన్నట్లు. అదే మరి 3 కూడా ఏం లేదంటే 1 ఉన్నట్టు. దీన్ని కూడా రివర్స్ చేస్తే 1/3. ఇలా ఇవి చేంజ్ అయింది కాబట్టి ఇప్పుడు దీన్ని చేంజ్ చేస్తే లాగ్ 10 2.3. ఇది ఈక్వేషన్ 1. సో ఇప్పుడు ఈక్వేషన్ 2 తీసుకుంటాం. అంటే ఇది వై ఉండేటట్టుగా చూసుకుంటాం. 0.23 పవర్ వై ఈజ్ ఈక్వల్ టు 1000. సేమ్ ఇదే స్టెప్పులు. ఫార్ములా ఏమి? ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1000, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ బేస్ ఏఎన్. అయితే ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది? 0.23. చూడండి, దీన్ని దీంతో కంపేర్ చేస్తాం. సారీ, ఇది 1000 కాదు, ఎన్ ఇది. నెక్స్ట్ ఎక్స్ ప్లేస్లో వై ఉంది. చూడండి, పవర్లో ఎక్స్ ఉంది ఫార్ములాలో, ఇక్కడ ఏముంది? వై ఉంది. కానీ ఇక్కడ మాత్రం సేమ్ ఎక్సే ఉంది కాబట్టి మార్చలే. నెక్స్ట్ ఎన్ ప్లేస్లో ఏముంది? 1000. ఇప్పుడు మారిస్తే ఏమొస్తుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ అంటే లాగే. ఏ అంటే ఏముంది? చూడండి 0.23. ఎన్ ప్లేస్లో 1000. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని 1000 ఎట్లా ఇచ్చని చెప్పా? వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ బేస్ 0.23 10³ రాస్తాం 1000.
మళ్ళీ సేమ్ ఇదే ఫార్ములా దీనికి వాడిన ప్రతి స్టెప్ దీనికి వాడాను చూడండి. log x power m is equal to m into log x. సో పవర్ ముందుకు వస్తుంది అంటే y is equal to 3 into log 0.23 10. నెక్స్ట్ ఏం చెప్పాను, రివర్స్ చేసుకోవాలి. ఇది 10 బేస్లోకి కావాలి అంటే అట్లా మారుస్తాం చూడండి. ఇక్కడ మారుస్తాను 1/y ఈజ్ ఈక్వల్ టు 1/3 log బేస్ 10. సో చూడండి ఇది 10 బేస్లోకి మారింది, బేస్లో ఉండేది ఇక్కడికి వస్తుంది అంటే 0.23. ఇది ఈక్వేషన్ 2. ఇప్పుడు క్వశ్చన్లో చూస్తే 1/x మైనస్ 1/y అంటే ఈక్వేషన్ 1 నుంచి ఈక్వేషన్ 2ని తీసేయాలి. కాబట్టి ఏం రాస్తాము 1 మైనస్ 2. 1 ఏమి 1/x మైనస్ 1/y. నెక్స్ట్ ఆ సైడ్ చూడండి ఏముంది ఇక్కడ, ఇదిగోండి 1 ఈక్వేషన్ 1/3 లాగ్ బేస్ 10 2.3 మైనస్ 1/3 లాగ్ బేస్ 10 0.23 పైన ఉంది చూడండి. సో రెండిట్లో కామన్గా 1/3 తీస్తాం. నెక్స్ట్ లాగ్ 10 2.3 మైనస్ లాగ్ 10 0.23. ఇక్కడ మళ్ళీ ఫార్ములా వచ్చింది ఏమని, లాగ్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై. సో ఇక్కడ దీంతో మ్యాచ్ అయింది, మైనస్ ఉంది కాబట్టి బై పెట్టి రాస్తాం అంటే 1/3 లాగ్ బేస్ 10 2.3 బై 0.23. ఇప్పుడు డెసిమల్ తీసేయాలి కాబట్టి దాన్ని మల్టిప్లై చేస్తాం దేంతో, ఇక్కడ డెసిమల్ తర్వాత 1 ఉంది 1 డిజిట్, ఇక్కడ వచ్చి డినామినేటర్లో 2 డిజిట్స్ ఉంది. 2 డిజిట్స్ ఎక్కువ కదా 1 డిజిట్ కంటే, కాబట్టి 2 డిజిట్స్ అంటే 100తో మల్టిప్లై. సో మల్టిప్లై చేస్తే ఏమవుద్ది 1/3 ఇంటూ లాగ్ బేస్ 10 2.3 ఇంటూ 100 అంటే 230 బై 0.23 ఇంటూ 100 అంటే 23. ఇప్పుడు ఫార్మ్ 23 1 0 23 10 0 ఏమొస్తుంది 1/3 లాగ్ బేస్ 10 10. మళ్ళీ ఇక్కడ ఇంకో ఫార్ములా ఏమని, లాగ్ బేస్ ఏ అంటే 1 అంటే బేస్లో ఉండేది దాని పక్కన ఉండే నెంబర్ ఈక్వల్గా ఉంటే దాని వాల్యూ 1. సో దీని వాల్యూ ఏమవుద్ది 1/3 ఇంటూ 1. 1/3 ఇంటూ 1 అంటే 1/3. ఈ లెఫ్ట్ సైడు ఇదిగోండి ఇది ఉంది. సో వాడు ఇచ్చిన ఆన్సర్ ప్రకారం ఏమవుద్ది వాల్యూ 1/3 వచ్చింది. ఓకేనా. ఇది ఇప్పుడు చూశారంటే కొంచెం పెద్దదిగా వచ్చింది చూడండి. ఇక్కడ కంగారు పడాల్సింది ఏం లే, 2 సార్లు ఈ ప్రాబ్లం ఒకసారి ప్రాక్టీస్ చేసి ఇంకోసారి మళ్ళీ వేసారంటే క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మీకు ఇంకో అడ్వాంటేజ్ ఏమంటే ఈ ఎక్స్తో ఎలా అయితే చేస్తామో దాన్నే చూస్తా వై ఈక్వేషన్ అంటే సెకండ్ ఈక్వేషన్ వేసేయచ్చు. చాలా సింపుల్. సో ఈ క్వశ్చన్ చేశారు కదా, దీన్ని యూస్ చేసి ఈ క్వశ్చన్ని ప్రాక్టీస్ చేయండి. సో మీరు ప్రాక్టీస్ చేయడం కోసం ఇది ఇచ్చింది, కానీ ఎగ్జామ్లో ఖచ్చితంగా ఏది ఇస్తాడో ఇలాంటి క్వశ్చన్సే ఇస్తాడు. టెక్స్ట్ బుక్లో క్వశ్చన్స్ అన్నమాట ఇవి. ఓకేనా. ఈ విధంగా మీకు ఇంకా ఇది 9th డే అంటే ఇంకా ఎన్ని డేస్ ఉన్నాయి, 91 డేస్కి ప్రాబ్లమ్స్ అంటే 91 మోడల్స్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డైలీ ఒక్కో వీడియో చొప్పున. మీరు చేయవలసిందంట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం, చూసిన వీడియోని లైక్ చేయడం. ఓకేనా. ఈ విధంగా మీకు డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ.